నాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోయారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాటికి మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజా ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇదొక అద్దం పడుతుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం. నాకు బాధ అనిపిస్తున్నది. నువ్వు మా ముఖ్యమంత్రిని, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి నువ్వు హలోగాడంటే మేమెందుకు కూకోవాలైనా నిన్ను? నాకు బాధ అనిపిస్తున్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే మేము పడాలా? మేమెందుకు పడతాం? అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి క్లియర్ ఏం చెప్తున్నట్టే, నంబర్ 1 నువ్వు ఒక బేకూబ్ గానివని అంటున్నాం మేము. బేకూబ్ గాలకు ఒక బేకూబ్ గాని తెలంగాణలో బేకూబ్ గాడు అంటారు. ఈ బేకూబ్ అనేటువంటి అది మన ఊర్లలో అంటాం. అరే వీడు బేకూబ్ గాడారా, ఏం మాట్లాడుతారో తెలియదురా వీనికి. మన పెద్ద మనుషులు అంటారు ఊర్లలో పోండి. ఊర్లలో ఏమంటారంటే ఏది పడితే అది మాట్లాడతారు. ఇప్పుడు పెద్ద మనిషి ఊర్లో పంచాయతీ గడ కూర్చుంటే ఆడు కూడా వస్తాడు, వచ్చి అట్లా కాదు ఇట్లా అంటాడు, ఇట్లా కాదు అట్లా. అరే బెగ్గు అని ఆపే ఏం మాట్లాడుతున్నావురా? బెగ్గుగా చేతలు చేస్తావేమ్రా? మేము ఒకటి చెప్తే నువ్వు కూడా చెప్తేమ్రా? అర్థం లేని మాట్లాడతావేమ్రా? మంచి పని చేసి చెడగొట్టేటోడ బెక్కు పని. వీళ్ళందరం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో టీం లాగా పనిచేస్తున్నాం. మీరు వచ్చే 5 ఏళ్లలో మా పాలన చూడండి. ఈ 6 గ్యారంటీలు కాదు, 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత వద్దన్నా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు అన్ని పార్టీల వాళ్ళు. ఆ విధంగా మా పరిపాలన ఉంటుంది. కొన్ని రోజులు వెయిట్ చేయండి. అందుకనే మీరు 3 నెలలకే ఏమై అన్నట్టు కేసీఆర్ వాళ్ళగా అని ఆఖరికి ఏమైంది? ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఎవరుంటారు లోపల? ఎంతమంది లోపలికి పోతారో తెలియదు. ఉచిత కరెంటు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా కరువు వచ్చిందని నిన్న మొన్న మా మినిస్టర్లు హరీష్ రావు లాంటి వారి 10 ఏళ్ళు మినిస్టర్గా ఉన్నోళ్ళు, మీరు 10 ఏళ్ళు పాపాలు చేస్తే ఆ పాపాల పుణ్యమే ఇవాళ కరువు. చింతపండు అయితే నువ్వు అనుకుంటున్నావు, నీ తెలివితేటలన్నీ కత్తిపెట్టు పోతావు. మళ్ళా ఖమ్మం ఇట్లకెళ్ళ కూడా ఉండవు. నువ్వేదో తెలివితేటలు అనుకోని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా. నాకు జానారెడ్డి సార్ తెలుసు, నాకు రఘువీరెడ్డి సార్ తెలుసు, లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు, ఈపులు వలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామేమో. ఎవరు అడ్డం రారు. వాళ్ళందరూ నాకు చెప్పారు. వాళ్ళందరిని అడిగినా ఏం సంగతి అని. ఇక ఏం లేదు, చింతపండు కావాల్సిందే, చింతపండు చేయని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇట్లాంటి నక్క చిత్తులు చాలా మంది వస్తుంటారు. ఈ వినయాలన్నీ మన దగ్గర వనికిరావు. నమ్మి ఎమ్మెల్యేని చేస్తే మీరే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జానారెడ్డిని ఓడగొట్టడానికి ఇల్లు తిరిగిండు. ఇంతకంటే మోసగాడు ఎవడని